అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే నేను చాలా డిఫరెంట్గా పెసరపప్పుతో ఇలా పాప్కార్న్ అయితే తయారు చేశాను. చాలా బాగుంది, అలాగే చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే. ఒకసారి అయితే కంపల్సరీగా చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయగానే చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఒక కప్పు పెసర్లను తీసుకొని వాటిని అయితే వాష్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా ఒకసారి వాష్ చేసుకొని దీంట్లో నీళ్లు పోసి బాగా నాననివ్వాలి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఒక 6-7 అవర్స్ అయితే నానబెట్టాను. బాగా నానాలి. సో చూడండి, పూర్తిగా నానిపోయాయి. చూపిస్తాను. సో చూసారు కదా, బాగా నానితేనే మనకి పిండి అనేది మెత్తగా వస్తుంది, లేదంటే బరకగా వస్తుంది. సో చూడండి, ఇవైతే బాగా నానిపోయినాయి. ఇలా మెదుపుతున్నాయి, ఏళ్ళతో మెదిపితే. సో ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని దీంట్లో నేనైతే పచ్చిమిర్చీలను వేస్తున్నాను కారంకి సరిపడా. అలాగే దీంతో పాటు దీంట్లో కొంచెం ఉప్పును కూడా వేసాను. ఇలా వేసి కొంచెం జీలకర్రను వేసి దీన్ని అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో బరకగా ఏమి ఉండొద్దు, మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి. సో ఇలా అయితే మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. సో చాలా బాగుంది టేస్ట్ అయితే, ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికైతే నూనెని అప్లై చేస్తున్నాను. మీకు కావాలంటే నెయ్యినైనా చేసేసుకోండి, లేదంటే బటర్నైనా చేసేసుకోండి. ఇలా నూనెనైతే ఇలా రాసేసుకొని దీంట్లోకి అయితే ఈ మనం ముందుగా మిక్సీ పట్టిన పిండిని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దాంట్లో అయితే వాటర్ పోసుకున్నాను. స్టీమ్ పెట్టుకోవడానికి సరిపడా వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇలా పోసేసుకొని దీనిపైన ఒక జాలీని పెడుతున్నాను. ఇలా జాలి పెట్టి దీనిపైన మనం ముందుగా పిండిని పోసుకున్న ప్లేట్ని అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి మూత పెట్టి దీన్ని బాగా స్టీమ్ అవ్వనివ్వాలి. సో ఇడ్లీలాగా రావాలి, అలా వచ్చేంత వరకు అయితే స్టీమ్ చేసేసుకోండి. సో చూపిస్తాను చూడండి. సో ఇలా అయితే బాగా స్టీమ్ అయిపోయింది. ఇదైతే ఇలా ఒక చాక్ని పెట్టి తీసినప్పుడు ఎక్కువగా అంటకూడదు పచ్చిగా. సో ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా అయింది. దీన్ని తీసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. సో అది చల్లారేలోపు నేను ఒక గిన్నెలోకి ఒక 2 స్పూన్స్ మైదా పిండిని అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సో ఇలా సాల్ట్ వేసి కలుపుకొని దీంట్లో అయితే నేను వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటున్నాను. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కలిపేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఇప్పుడు నేను కార్న్ఫ్లేక్స్ని అయితే తీసుకున్నాను. సో ఇలా కార్న్ఫ్లేక్స్ని తీసుకొని దీంతో ఇలా చిన్నగా మెదుపుకుంటున్నాను. సో మీరు మిక్సీకైనా వేసేసుకోవచ్చు, లేదంటే ఒక గిన్నె లాంటిది ఉంటే దాంతో అయినా ఇలా మెదిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని అయితే ఇలా గిన్నెలో నుంచి అయితే తీసేస్తున్నాను, ప్లేట్లో నుంచి. ఇలా చాక్తో ముందుగా అనుకొని దీన్ని అయితే కట్ చేసుకొని తీసేసుకోండి. మీకు నచ్చినట్టుగా తీసేసుకోండి. సో ఇలా అయితే చేసుకొని తీసి వీటిని అయితే ముక్కలుగా చుంచుకోవాలి. సో ఇలా మీకు నచ్చిన సైజులో అయితే చుంచేసుకోండి. నేనైతే ఈ సైజులో చేశాను అన్నీ. సో ఇలా చేసేసుకొని మనం ముందుగా మెదిపి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ని, అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇలా ఒక సైడ్ పెట్టేసుకొని ఈ పెసరపప్పు దీన్ని తీసుకొని ముందుగా ఈ మైదా పిండిలో ఇలా ముంచిన తర్వాత ఈ కార్న్ఫ్లేక్స్లో ఇలా వేసేసుకొని కోట్ చేసేసుకోవాలి. ఇంకింతే, ఎక్కువ ఏం అవసరం లేదు చేయాల్సింది కూడా. ఇలా చేసేసుకొని అన్నీ సైడ్కి పెట్టేసుకోవడమే. సో చూసారు కదా, నాకైతే ఇన్ని వచ్చినాయి. ఇలా అన్నీ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత ఇలాగే చేసి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని దాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒకటి వేసి చూసాను. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు ఇలా అన్నీ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటున్నాను దీంట్లో. సో చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరైనా ఒక్కసారి చూసినా ఈజీగా చేసేస్తారు. సో వీడియో అయితే అర్థం కాకుంటే 1-2 సార్లు చూడండి, చూసి అయితే ట్రై చేయండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. పెసరపప్పుతో చేసాం కాబట్టి ఎవరైనా ఈజీగా తినొచ్చు, ప్రోటీన్ ఫుడ్ కూడా.
సో ఇలా అయితే ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకా చేసినవన్నీ నేను ఇలాగే కాల్చేసుకున్నాను. ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చి స్టవ్ పై నుంచి అయితే తీసేసుకున్నాను. సో ఇంతే, ఇంకెక్కువ ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను, అది కూడా నా వేలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.